వారికి నీ వెలుగు చూపుటకు ఎవరినైనా పంపయ్యా అని ప్రార్థించేవాడు. కానీ దేవుడు విలియం కేరీనే వెలుగుగా భారతదేశానికి పంపాడు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన విలియం డోరతీ అనే ఆమెను వివాహం చేసుకొని ఓడలో 5 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత భారతదేశానికి వచ్చాడు. బ్యాగ్ లోపల పెట్టు. కొత్త ప్రదేశం కదా, పిల్లలకి కొంచెం చూపించుకున్నా. రండి పిల్లలు వెళ్దాం. కొన్ని రోజుల తరువాత విలియం విలియం ఏమైంది డాడీ? ఈ ప్రాంతం అంతా చాలా భయంకరంగా ఉంది విలియం. నేను ఇక్కడ ఉండలేను. మనం ఇంగ్లాండ్ వెళ్ళిపోతాం విలియం. డాడీ ఏమైంది డాడీ? ఎన్నిసార్లు చెప్పాను ఈ భారతదేశానికి రావద్దు అని. నీ బలవంతంతోనే ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ ఎటు చూసిన పాములు, పులులు, అనేక రకాల జంతువులకు 3 చిన్న బిడ్డలను పెట్టుకొని నేను ఇక్కడ ఎలా ఉండగలను? నా వల్ల కాదు. మనం ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం విలియం. ప్లీజ్ విలియం. డాడీ దయచేసి కోపడద్దు డాడీ, నేను చెప్పేది డాడీ. భారతదేశానికి మనం ఎందుకు వచ్చాము డాడీ? భారతదేశంలో అనేక మంది అనేక రకాలైన మూఢాచారాలతో మూఢభక్తులు ఉన్నారని కదా డాడీ. మనం వారికి వెలుగైన క్రీస్తు వాక్యాన్ని అందచేయాలని కదా డాడీ. కొంచెం ఊపిరి పట్టు డాడీ, దేవుడు మనకు సహాయం చేస్తాడు. అక్కడ వాతావరణ ప్రభావంతో విలియంకు తీవ్రమైన అనారోగ్యం కలిగింది. విలియం విలియం ఏమైంది? పనుకున్నావు? ఏం లేదు డాడీ, కొంచెం నీరసంగా ఉంది. కాదు, ఒళ్ళంతా వేడిగా ఉంది. డాక్టర్ని పిలిచి. రామయ్య రామయ్య త్వరగా రండి. అయ్యగారికి బాగా జ్వరం వచ్చింది. డాక్టర్ని పిలుచుకోండి. ఏమైందమ్మా? బాగా జ్వరం వచ్చింది డాక్టర్. ఏమైంది డాక్టర్? ఒక్క నిమిషం ఆగమని. ఇది మలేరియా జ్వరమా? కొన్ని మందులు రాసిస్తాను, వాటిని వాడమ్మా. జాగ్రత్తగా వాడమ్మా. అలాగే డాక్టర్. విలియం ఏంటి డాడీ? ఇది మలేరియా జ్వరం అంట విలియం. ఏం కాదులే డాడీ, దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఏం దేవుడో ఏమో. సేవా సేవ అని ఇక్కడికి తెచ్చి ఉన్న సమస్య కాక ఇది కూడా. విలియం నెమ్మదిగా కోలుకొని తను భారతదేశానికి బైబిల్ తర్జుమా కొరకు వచ్చిన ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టి ప్రయాసపడుతూ ఉన్నాడు. అంతలో ఏమైంది డాడీ? డాడీ ఏమైంది డాడీ? పీటర్కు 4 రోజుల నుంచి బాగా అనారోగ్యంగా ఉంది. ఈ రోజు కళ్ళు కూడా తెరవట్లేదు విలియం. పీటర్ నాకేంటో చాలా భయంగా ఉంది విలియం. పీటర్ 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 కంగారు పడొద్దు డాడీ, పీటర్కి ఏం కాదు డాడీ. పీటర్ దేవుడి చేతిలో ఉన్నాడు డాడీ. పీటర్ పీటర్ రామయ్య త్వరగా పీటర్ పీటర్ లఘు పీటర్ పీటర్ పీటర్. ఏమైందయ్యా? కళ్ళు తెరవట్లేదు డాక్టర్ గారు.
సారీ విలియం, పీటర్ ఇంకా లేడు. అయ్యో అయ్యో పీటర్ 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 ప్రభావిత నాతో లేడా పీటర్ పీటర్ డాలీ డాలీ అడుగుతున్నా, డాలీ ఊరుకో డాలీ, డాలీ ఊరుకో డాలీ, డాలీ. పీటర్ వెళ్ళిపోయావా పీటర్? ప్రభు చెంతకి వెళ్ళిపోయావా పీటర్? ప్రభా, పీటర్ నీ చెంతకి చేర్చుకున్నావా ప్రభా? ఈ బాధలు తట్టుకునే శక్తి మాకు దయచేతండి. ఈ బిడ్డ సమాధి కార్యక్రమానికి నీవే నాకు సహాయం చేతండి. అయ్యా, నా బాబు చనిపోయాడయ్యా, దయచేసి సమాచారం సహాయం చేయండి అయ్యా. మా సాంప్రదాయం గురించి సహాయం చేయకు. అయ్యా, నా బాబు చనిపోయాడయ్యా, ఇక్కడ నాకేం తెలియదయ్యా, దయచేసి సహాయం చేయండి అయ్యా. మీరు క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారు, మేము మీకు సహాయం చేయం. వెళ్ళు. ప్రభా, ఇక్కడ నాకెవరు సహాయం చేయట్లేదయ్యా. నా బిడ్డ నేనే సమాధి చేసుకుంటాను తండ్రి, దయచేసి సహాయం చేయి తండ్రి. డాలీ, లఘు డాలీ, 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 పీటర్ని సమాధి చేయాలి కదా డాలీ. ఊరుకోనమ్మా, పీటర్ దేవుడి చెంతకు వెళ్ళాడమ్మా. అయ్యగారు నేను సహాయం చేస్తాం అయ్యగారు. ప్రభా, మీ కృతజ్ఞతలు ప్రభా. పీటర్, పీటర్, పీటర్. తరువాత ఈ దుర్ఘటన డోరతీని మానసికంగా కృంగదీసింది. బిడ్డని కోల్పోయిన బాధ ఆమె గుండెను తీవ్రంగా గాయపరిచింది. తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు. కానీ విలియం కేరీకి మాత్రం బైబిల్ని బెంగాలీ భాషలోకి తర్జుమా చేయాలన్న భారం ఏమాత్రం తగ్గలేదు. భారతదేశంలో అనేక భాషలకు మూలమైన సంస్కృతం కూడా విలియం కేరీ నేర్చుకొని 6 నెలల్లోనే ఇంగ్లీష్ బెంగాలీ నిఘంటువును తయారు చేశాడు. డాలీ, ఏంటి డాలీ పడుకున్నా? డాలీ, అయ్యో, డాలీ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. డాలీ, డాలీ, ఓ హంతకుడా, డాలీ, పీటర్ చావు కారణం నువ్వే. హంతకుడా, ఓ హంతకుడా, డాలీ, డాలీ, చెప్పేది నా విను. పీటర్ చనిపోయాడు. డాలీ, ఊరుకో డాలీ, పీటర్, డాలీ, ఊరుకో డాలీ, హంతకుడా, పో. డాలీ, ఊరుకో డాలీ, డాలీ, డాలీ చెప్పేది విను డాలీ, డాలీ, డాలీ నేను చెప్పేది విను డాలీ, డాలీ, వెళ్ళిపో, ఎందుకంటే డాలీ ఊరుకో డాలీ, డాలీ, పీటర్, డాలీ ఊరుకో డాలీ, డాలీ కత్తి డాలీ, డాలీ పా, డాలీ కత్తి డాలీ పడే డాలీ, డాలీ ఊరుకో డాలీ, డాలీ. డాలీ ఆరోగ్యం ఏం బాగోలేదు, ఇక్కడ సరైన వైద్యం కూడా లేదు. ప్రభువా, నీవే నాకు సహాయం చేయాలి తండ్రి, ఈమెకి నెమ్మదిని దయచేయి తండ్రి. డాలీ, డాలీ, లెగు డాలీ, పీటర్ దేవచంద్రుడు వెళ్ళాడు.
పట్టి పీడిస్తున్న సాంఘిక దురాచారాలలో ఒకటైన సతీ శాకమనాన్ని నిర్మూలించడానికి విలియం కేరీ ఎంతగానో పోరాడాడు. ఆగండి, ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు ఆమెని? ఏం చేయబోతున్నారు ఆమెని? ఇది మా సాంప్రదాయం. భర్త చనిపోతే ఆచిపోయిన భార్యను కూడా కాల్చివేయాలి. ఇది మా సాంప్రదాయం. ఏంటి? ఆమెను బ్రతికుండగానే కాల్చి వేస్తారా? ఇది ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. నేను ఇలా జరగడానికి ఒప్పుకోను. వదలండి, వదలండి ఆమెను, వదలండి. ఆపడానికి నువ్వెవరు? ఇది మా సాంప్రదాయం. వదిలి, నేను ఇలా జరగడానికి ఒప్పుకోను. వదులు, వదులు. ప్రభువా, ఆ దృశ్యం ఇంకా నా కళ్ళెదురు మెదులుతుందయ్యా. వారి అజ్ఞానం తొలగినట్లు, వారి మూఢత్వం పోవునట్లు బైబిల్ని వారి వారి భాషలకు తర్జుమా చేసి వారికి అందచేయడానికి నాకు సహాయం చేయతండి. తర్వాత బైబిల్ ప్రింటింగ్ బెంగాలీలో తర్జుమా కొరకు కుటుంబంతో కలిసి కేరీ సిరంపూర్ వెళ్ళాడు. వెళ్ళిన సంవత్సరానికి మొట్టమొదటి బెంగాలీ నూతన నిబంధన ముద్రించబడింది. కొంతకాలానికి భార్య డోరతి మరణించింది. అయినా విలియం కేరీ తన ప్రయత్నాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదు, మార్చుకోలేదు. తను ఏ భారంతో అయితే భారతదేశానికి వచ్చాడో దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. అంతలో అయ్యగారు, అయ్యగారు, మీ ప్రేమైన ప్రెస్ తర్జుమా చేసిన బైబిల్ అన్ని కాలిపోతున్నాయి అయ్యగారు. అవునా? అవునయ్య గారు. అయ్యో ప్రభా, ఈ ప్రయాణంలో బిడ్డను కోల్పోయాను ప్రభా, భార్యను కోల్పోయాను ప్రభా. వీటిని కోల్పోయినందుకు నాకు బాధగా లేదు ప్రభువా. నీ పరిశుద్ధ గ్రంథాన్ని కోల్పోయానయ్యా. వాటి తర్జుమా కొరకు నేను చేయగలిగిందంతా చేశాను ప్రభువా. కానీ ఇలా ఎందుకు జరిగిందని నేను అడగట్లేదు ప్రభువా. దయచేసి వాటిని తిరిగి మరలా తర్జుమా చేయటకు నీవే నాకు శక్తిని దయచేతండి. విలియం కేరీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక శోధనలు, వేదనలు, శ్రమలు, వ్యాధులు, మరణములు, నిందలు, అన్యాయాలు, అవమానాలు ఓర్చుకొని చెక్కు చెదరని విశ్వాసంతో గురి యొద్దకే పరిగెత్తాడు. సత్యం తెలియక నశించిపోయే అనేక మందికి సత్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వారి వారి భాషల్లోకి తర్జుమా చేసి మనందరి చేతికి అందించిన మహనీయుడు విలియం కేరీ. అనేకులను సృష్టికర్త వైపు త్రిప్పి ఆకాశంలో జ్యోతి వలె వెలిగిన మహనీయుడు విలియం కేరీ. చూశారు కదా, విలియం కేరీ జీవితంలో బైబిల్ కోసం ఎంతో కష్టపడ్డాడు. అయితే ఈ రోజుల్లో చాలా మంది బైబిల్లో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ బైబిల్ మన చేతిలో